నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు 158, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 14, ఎండోమెంట్కు 4, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కు 2, పోలీసు శాఖకు 12, గిరిజన సంక్షేమ శాఖకు 1, ఐసీడీఎస్కు 6, స్కూల్ ఎడ్యుకేషన్కు 8, ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 2, పంచాయతీరాజ్కు 17, మెడికల్ ఎడ్యుకేషన్కు 1, సివిల్ సప్లైస్కు 6, ఫిషరీస్కు 2, ఏపీఎస్పీడీసీఎల్కు 2, రూరల్ డెవలప్మెంట్కు 1, పశుసంవర్ధక శాఖకు 2, సర్పుకు 3, ఆర్డబ్ల్యూఎస్కు 5, మార్కెటింగ్కు 1, హౌసింగ్ శాఖకు 1, ఎక్సైజ్ శాఖకు 3, నేషనల్ హైవేస్కు 1, టీటీడీకి 1, ఎంప్లాయ్మెంట్కు 1, డ్రగ్ ఇన్స్పెక్షన్కు 1 వెరసై 261 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే మనందరి లక్ష్యమని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 8 మంది, మరో 45 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. ఇందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, తాను వికలాంగుడని, తన స్టాల్ను తొలగించారు, న్యాయం చేయాలని, నగరంలో కుక్కల బెడద తగ్గించాలని, ఇంటి కోసం నగదు చెల్లించాలని, ఇల్లు మంజూరు చేయాలని లేదా నగదు తిరిగి ఇవ్వాలని, జబ్బార్ లేఅవుట్లో బోరు మరమ్మతులు చేయాలని, కోటకొమ్ముల వీధిలో సెట్ బ్యాక్ లేకుండా కాలువపై నిర్మాణం చేస్తున్నారు ఆపాలని, ఉపాధ్యాయ నగర్లో రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేస్తున్నారని, రైల్వే కాలనీలో రోడ్డు మరమ్మతులు చేయాలని, అందరికీ ఇండ్లు పథకంలో పట్టా ఇచ్చి స్థలం చూపలేదని, లక్ష్మీపురం కోడలిలో గల శంకరంబాడి విగ్రహానికి మెట్లు ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని, ప్రకాశం రోడ్డులోని మున్సిపల్ కాంప్లెక్స్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, వీధి వ్యాపారులకు గుర్తింపు ఇవ్వాలని, వారికి లైసెన్సులు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డీఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన రావడానికి జనసేన పార్టీ, బీజేపీలతో పాటు టీడీపీలో నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ఎంతగానో దోహదపడిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, రవినాయుడు, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, మహేష్ యాదవ్లు కొనియాడారు. వీరితో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేశారే గాని నిన్నటి వైకాపా జగన్ పాలనలాగా కుట్రపూరిత రాజకీయాలు చేయలేదని దుయ్యబట్టారు. ఎప్పటికీ ప్రజలు కోరుకునే ప్రజాపాలన తెలుగుదేశం ఆశయమని పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవార్డుకి ఎంపిక చేసిన నందమూరి బాలకృష్ణ గారు, మేమంతా కూడా నందమూరి అభిమానులుగా రాజకీయాలకు వచ్చాం. మొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు అంటే ఎనలేని అభిమానం. ఆయన యొక్క తనయుడుగా బాలకృష్ణ గారు అనేక పాత్రలు పోషించడమే కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా కూడా హిందూపూర్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఏదైతే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి చూస్తే తన తల్లి క్యాన్సర్తో
ఏ విధంగా ఇబ్బంది పడి ఇదే మరణం పొందారో ఇంకా వేరే బిడ్డలు కానీ వేరే తల్లులు కానీ పేదలు కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వైద్య సేవలు అందించే దిశగా ప్రతినిత్యం కృషి చేస్తున్న ఒక్కడు నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే సినీ జగత్తులో ఎంతోమంది హీరోలుగా రావచ్చు, ఎంతోమంది వాళ్ళ యొక్క సినిమాల పరంపర కానీ వ్యాపార పరంగా కానీ ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ 10 మంది మెచ్చే రీతిలో 10 మంది ఆపదలు ఆదుకునే రీతిలో నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దీనికి సంబంధించి ఈరోజు మేమందరూ కూడా అభిమానులందరే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ కళ్ళతో చూశారు, పాదయాత్ర మొదలు ఇక్కడే జరిగింది. గతంలో చాలామంది పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినా, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినా ఆ రోజున్న పరిస్థితులు, ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఉండేటివి. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో కానీ వసతుల విషయంలో కానీ ఏమి కల్పించాలో అన్నీ కల్పించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అది పాదయాత్ర అనాలో టూరిస్ట్ యాత్ర అనాలో మాకు తెలియదు, కానీ 3 రోజులు ఇక్కడ, 2 రోజులు కోర్టు, ఆయన బంగ్లా, మళ్ళీ ఒక రోజంతా ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో ఆయన చేసినప్పుడు కూడా ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ అంతా మామూలుగా అప్పటికి ఆయన ఒక ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకు మించి సెక్యూరిటీ ఇచ్చారు. కానీ లోకేష్ గారు ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, భవిష్యత్తు నేత, అప్పటికే మంత్రిగా అనుభవం ఉంది, అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు, పరిశ్రమలు తీసుకొని వచ్చారు. దురదృష్టవశాతం 2014 నుంచి 19 తర్వాత అభివృద్ధి వైపు నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రాలతో, ఆశలతో, అధికార దాహంతో ప్రజలకి లేనిపోనివన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తిరుపతి ఎమరాల్డ్స్ కళాశాలలో స్పార్క్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎల్ఐసి రోడ్డులో ఉన్న ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్పార్క్ 2025 పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించడం కోసం ప్రతి ఏడాది ఈ పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమరాల్డ్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు గిరిధర్, విశ్వనాథులు తెలియజేశారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీడియో ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, ఎక్స్టెంపర్ తదితర విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నిరంజన్ రెడ్డి స్పార్క్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 5,000 రూపాయల నగదు బహుమతిని సాధించారు. ద్వితీయ స్థానం సుదేవి సాధించగా 3,000 రూపాయల నగదు బహుమతిని, డింపుల్ కారుణ్య తృతీయ స్థానం సాధించే 1,000 రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పాల్ సుధాకర్, సైమన్ శ్రీహరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జానకిరామ్, శ్రీనివాసులు, పార్థసారథి, నాదముని, ప్రిన్సిపాల్ మదన్ మోహన్, భానుకిరణ్లు పాల్గొన్నారు. So I see a lot of energy. Okay, that's really great. A very good evening. See, I'm really very sorry for the judges, okay? Because it's going to be a very, very, very tough job for them.
Seriously, I am telling you. They have to select only one guy. Okay, one person from all these 12. Listening all to the lectures, seriously I am telling, 6 to 7 of these 12 are outstanding. So the job which they are facing now is really tough. Selecting one from all the 7. Most important thing is the quality of language. See, the winner, definitely I am telling you, the quality of language is the first thing which you have to keep in your mind. The second thing is the fluency with which you talk. See, if you have by-hearted it, obviously you will definitely stop because you tend to forget. Okay, so that is another drawback. And the third one is how to make your speech more interesting. So you have to give examples. And one mistake many of you, the participants, what they have done is asking questions to the audience. See, here the audience are supporting only a certain sector. Many of them are hostlers. Okay, I pretty well know. Because if you are not a hostler and if you ask a question, they are going to give a very wrong answer so that you will be shocked. So you never expected that type of answer from the audience. And they tell that type of stupid answers to confuse you. So that they don't want you to win. They want only the hostlers to win. See, this is how you have to. I pretty well. Whenever they ask a question, you are telling all stupid answers so that they'll get confused. See, never ask questions. This you have to keep in your mind. Or at least train at least 30 to 40 of your friends and tell them, I am going to ask this question, you tell me this answer. At least you should do this. See, these are all the strategies to win. So, remember, I really appreciate. Nearly, I am telling you, 6 to 7 are extraordinary. Even, of course, only one person is going to win today, but I am telling you, all the 6 or 7, I am not going to name them, okay? Let everyone think that I am in that 7. They are extraordinary, they are the winners. Stop. You have to keep all this in your mind. Next time when you give a presentation, first thing is the quality of your language. Next thing is the fluency. And the third thing is how to make your topic more interesting so that everybody will pay attention and listen to you. That's all. Don't ask questions. That's all. Okay? So now, we'll give a chance to the judges because they are facing a tough time. All the best. We have enjoyed a lot today's evening. So today evening, electrifying performance given by our junior college students. Congratulations to each and every one. I am really feeling very proud because all the group of students participated and they are the topmost 12 members, both from MPC, MEC, CEC. So very happy to see all the students. So that means you are realizing the importance of communication skills. Whether it is useful for you? Yes. But how many students participated totally here is only 100 students. Out of 2000 students, only 100 students participated. That is 5% only. What happened to remaining 95% of the students? This is the most important event. You have to participate. I am assuring that those who have participated, that is 100 students, you are going to be first place in a job. Undoubtedly. If you go for interview, you are going to be selected. So because still another 3 years are there for improvement of your skills. So if you participate, so remaining students also, if you participate, definitely will improve. So major problem is a stage fear for you. You are far better compared to me. So up to degree, so lot of stage fear was there. But slowly it is improved and every day, almost it is 30 years, I have been taking classes. Okay, so regularly you have to participate and you have to come to these type of events. And I have to say thanks to Emerald's degree team
for every year so conducting these type of programs for the students. And all the assistant directors also supporting this. So very happy to see. Okay, so please try to participate regularly. That is my sincere request. I wish you all the best. Thank you very much. నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనగుంట, గొల్లవానిగుంటలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లవానిగుంట, కొరమేనగుంట తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్య పనులతో పాటు దుకాణాల వద్ద చెత్తబుట్టల ఏర్పాటు, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని, మురుగునీటి కాలువలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలైన కొరమేనగుంట, గొల్లవానిగుంట ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీరు నిలవకుండా కాలువల ఏర్పాటు, పారిశుధ్య పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తనిఖీ చేశారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ వెంట ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఏ రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుపతి ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న శ్రీ కంచి మహాపాదుకా మండపంలో ఫిబ్రవరి 2వ తేదీ ఘనంగా వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఫౌండర్ సిఆర్కే శేషగిరిరావు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో బ్రాహ్మణ పెద్దలు సుబ్బారావు, విశ్వనాథ్, చిత్రపు హనుమంతరావు, కామేశ్వరరావు, భాగవతుల జయలక్ష్మి, పద్మావతి, దోబగుంట రామకృష్ణ, చావలి రాజ్యలక్ష్మి తదితరులతో కలిసి శేషగిరిరావు మాట్లాడుతూ రానున్న 2వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, అలాగే సహస్రచంద్ర దర్శనం తెల్లవారుజామున వరకు జరుపుతామన్నారు. అనంతరం తమ వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో స్పాట్ రిజిస్ట్రేషన్లు చేయించి సాయంత్రం వరకు వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తామన్నారు. మధ్యలో సాయంత్రం 5 గంటలకు వధూవరుల వివరాలు గల విశ్వవాణి పుస్తకాన్ని విడుదల చేసి హాజరైన యువతీ యువకుల తల్లిదండ్రులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబీకులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ద్వారా బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక అనేది 24 సంవత్సరాలు నిర్వహించి 25వ సంవత్సరంలోకి మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే కార్యక్రమంతో రజతోత్సవాన్ని కార్యక్రమం మొదలుస్తున్నాం. 2/2/2025 మరి ఫిబ్రవరి 2వ తారీఖు కంచిమఠంలో సామూహిక షష్ఠిపూర్తి, సామూహిక ఉచిత వివాహ పరిచయ వేదికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 25వ సంవత్సరంగా. అయితే దీనిలో భాగంగా మరి మొన్నటిదాకా కూడా 16/1/2025 దాకా మరి పురోహితులకి, స్త్రీలకు కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. మరి 16వ తారీఖు తర్వాత కాడి నుంచి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ను మరి ఫిబ్రవరి 2వ తారీఖు వేదిక నందు కంచిమఠం పాదుకా మండపం, కంచిమఠం నందు మన ఇస్కాన్ టెంపుల్గా ఉన్న టెంపుల్లో మరి కంచిమఠం నందు కార్యక్రమం ఉదయం 4 గంటల కాడి నుంచి 8 గంటల దాకా షష్ఠిపూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠిపూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే దీనిలో భాగంగా పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఆయుష్ హోమం, గణత హోమం నిర్వహించి మరి సహస్రధారాభిషేకం ఎంత నూతన వస్త్రాలు చేసి మంగళధారణ కూడా చేయటం జరుగుతోంది వేద ఆశీర్వచనంతో పాటు. ఈ కార్యక్రమాన్ని 25వ సంవత్సరం చేస్తాం. దాని తదనంతరం 8 గంటల కాడి నుంచి కూడా బ్రాహ్మణ వధువధుల తల్లిదండ్రులని వారి యొక్క పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్గా పెట్టి మరి ఆ రోజు సాయంత్రం దాకా అంటే 4 గంటల దాకా కూడా ఉదయం 10 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల దాకా వధువరుల తల్లిదండ్రుల యొక్క పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది. లోకల్లో ఉన్న బ్రాహ్మణ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వీరందరికీ కూడా ఉచితంగానే మేము చేస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్న బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు. దయచేసి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఆ రోజు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఈ 3 రాష్ట్రాలు కాకుండా ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉన్న 2 జిల్లాల్లో కూడా ఉన్న వారందరూ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ యొక్క పిల్లల యొక్క వివాహార్థులైనటువంటి
పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ 2వ తారీఖు జరిగేటువంటి కంచి పాదుకా మండపంలో జరిగే వివాహ పరిచయ వేదికని సద్వినియోగం చేసుకుని మీ ఇంటి కళ్యాణ పథతోరణాలు ఉండాలనే సాంక్షతో ఈ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ విషయాన్ని సమాజానికి విస్తృతంగా తెలియపరచవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల పాటు ఉద్యమ చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే సంఘానికి మరొకటి ప్రత్యామ్నాయంగా ఉండబోదని యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మురళి సూచనల మేరకు సోమవారం కాణిపాకం వద్ద చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీలను స్థానిక ఎస్ఐ ధరణిధర ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమాలపై సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఏపీయూడబ్ల్యూజేకే దక్కుతుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఉండబోదని జర్నలిస్టులు సైతం ధీమాగా ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే కుటుంబంలోని పాత్రికేయులంతా ఐకమత్యంగా ఉండి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐ ధరణిధర మాట్లాడుతూ చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీలోని సమాచారం అధికారులకు, పాత్రికేయులకు ఉపయోగకరంగా ఉందన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలు మొత్తం ఒకే డైరీలో పొందుపరచడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు సాక్షి జగన్నాథం, ఐ న్యూస్ జీవన్, సీనియర్ జర్నలిస్టులు టీవీ5 దుర్వాసులు, తవణంపల్లి ఆంధ్రజ్యోతి చంద్ర, ఏబిఎన్ గోపి, వి5 ఐరాల చిన్న, 10 టీవీ గోపి, సికేఎన్ రణధీర్, బీఆర్కే న్యూస్ ఈశ్వర్ బాబు, అనంత్ రాజశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏఓ కులశేఖర్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతికి దేశ నాయకులు అందించిన సేవలను స్మరించుకున్నారు. రైతులకు కానీ ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ ఇవన్నీ అందుతున్నాయంటే కేవలం రాజ్యాంగం ద్వారా లభించినటువంటి హక్కుల ద్వారానే ఈరోజు మనం చూస్తాం. మనకు రాబోయే రోజుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం అయితేనేమి, ఉచిత బీమా ఇవన్నీ కూడా కొంత రాజ్యాంగంలో అంటే సమానంగా ఉండాలి, అందరికీ ఈక్వాలిటీకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన అంబేద్కర్ గారి ఆలోచన విధానం వేరు. రాజారెడ్డి సార్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం పూర్తిగా ఇంతకాలం 70 సంవత్సరాలు చేయాలని కూడా ఎక్కడ ఇది లేదు. అందరూ కూడా అభివృద్ధి చెందాలి, సమానత్వం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందకపోతే మనకు రాజ్యాంగ పరంగా దానికి విలువ ఉండదని చెప్పని ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం రాజ్యాంగానికి బద్దులై బాధ్యతలు కలిగి ఉండాలి. హక్కుల ద్వారా మనకి ఆత్మవిశ్వాసం వస్తే బాధ్యతల ద్వారా మనం హుందాగా ప్రవర్తించవచ్చు. ఏదైతే మన బాధ్యతలు మనం నిర్వహించిన రోజు మనం ఎక్కడైనా కూడా తలెత్తుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు చాలా చేస్తూ ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు ప్రజల కోసం చేయాలని చెప్పింది రాజ్యాంగం. ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా విద్యా వైద్యం కూడా అందరికీ సమానంగా రావాల్సిన పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనకు రాబోయే తరాల వారికి మనం సంపత్తు వాళ్ళందరినీ స్మరించుకోవాలి. ఎవరైతే మన దేశం కోసం పోరాడినటువంటి ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన వ్యక్తులకి మనం వాళ్ళకి అందరూ కూడా స్మరించుకుని ఈరోజు మనం వాళ్ళ స్మరణలు ఉంచుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం చూసినట్లయితే ఒక సైనికులు సర్దిగడ్డల్లో మన ప్రాణాలు అర్పిస్తూ సైనికులు ఈరోజు ముందుకు ఉన్నారు. అట్లాగే మన పెద్దలు చెప్పినట్లు మనందరం సహాయ సహకారాలు అందించి ఈ గాంధీ ట్రస్ట్ని మన తిరుపతిలోనే ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు అదేవిధంగా శాస్త్రీయంగా మనకి అభివృద్ధి చేసి దేశాన్ని ఈరోజు ప్రేమనే భావంతో సమిష్టిలు ఈ కులమత వ్యవస్థలు భేదాలు లేకుండా అందరూ సమిష్టిగా కలిసి పనిచేసి ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ సంస్కృతి మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం కానీ అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెంది ఇతర దేశాలకు కూడా సహాయపడాలా. ఒకసారి ఏ దేశమైనా కూడా ఆ విలువలు లేకపోతే అది పైకి రాలేదు. దానికి సూత్రప్రదాయంగా ప్రాచీన కాలం నుంచి ఉంది. ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవే బేస్ స్ట్రక్చర్. దాన్ని రూపకల్పన తెచ్చేదానికి ఈ రాజ్యాంగం తెచ్చారు. ఈ రాజ్యాంగం ప్రకారము మనం అందరినీ ఒకవేళ వాళ్ళకు గాన ఎక్కడైనా న్యాయం ఎలా జరగాల మనం అందరం కూడా పాటుపడాలి. దానికి ఎవరికైనా కానీ దాని నేటి కాల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అసూయ ద్వేషాలు ఎక్కువైనాయి, వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయి, కుల మతాలు వచ్చేసాయి. తిరిగి నేటి సంస్కారాలు ఎట్లున్నాయంటే అలవాట్లకు బానిసలయ్యే ప్రజలు తయారవుతున్నారు. ఇది వచ్చే జనరేషన్ భావితరాలకు పెద్ద ఆటంకం. దాని నుంచి బయటపడాలంటే సమిష్టి ప్రయత్నం అవసరము. దానికి ఒకటే మార్గం, అందరి మీద ప్రేమ ఒక్కటే. ఎలా వస్తుంది ప్రేమ అంటే అందరూ భగవంతుడి నుంచి వచ్చినాం, భగవంతుడినే కోరుకుంటున్నాం అనే భావన అందరిలో సనాతన ధర్మాన్ని వ్యక్తీకరించడమే కాకుండా ప్రతి ఒక్కరి మనసుతో చెప్పించాలా. అది మనోభావాల నుంచి కార్యక్రమాన్ని వరకు రావాలా. ఒక ఆఫీసర్స్తో ఎలా మాట్లాడాలా, గౌరవించాలా, వాళ్ళు మనం గౌరవించాలా. ఎక్కడైనా పోయినా మనకు తగిన మర్యాద ఇవ్వాలి. వాళ్ళు మేము ప్రజా సేవకులు, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ సేవ చేసేది వాళ్ళ ధర్మం, సేవ కాదు. మా ధర్మం మేము చేస్తామని చెప్పే రూపంగా ఇది గణతంత్ర దినోత్సవం నాడు అందరినీ కోరి అభ్యర్థించి ఎక్కడైనా సరే ఒక సింపతి కాదు, వాళ్ళకు వచ్చే బాధ నేను తీసుకోగలను అనే ధైర్యం ఉండే మనోధైర్యంగా ప్రతి ఒక్కరికి రూపొందించాలని నా విన్నపం. తోపుడు బండ్ల వ్యాపారులను తొలగించడం అన్యాయమని, చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు వేధింపులు మానుకోవాలని, వీరికి 2014 పార్లమెంటు చట్టాన్ని అమలు చేయాలని, ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటూ ఇదే పూర్తిగా ఎంచుకుని జీవనంగా సాగిస్తున్న
చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టాలని సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులందరూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బుజ్జి మాట్లాడుతూ తిరుపతి నగరంలో తోపుడు బండ్లపై దాదాపు 7,000 మందికి పైచిలకు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరికి ఎటువంటి ఉపాధి చూపకపోయినా వారి స్వయం శక్తితో తమ కష్టాన్ని నమ్ముకుని రోడ్లపై దుమ్ము, ధూళి, ఎండకు, గాలికి, వానకు వచ్చి వీధుల్లో, ఫుట్పాత్లపై ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన భోజనాలు, టిఫిన్లు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు పొట్టగొట్టే విధంగా మున్సిపల్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అర్ధాంతరంగా చెప్పా పెట్టకుండా బండ్లను జేసీబీలతో, ట్రాక్టర్లతో, బండ్లపై ఉన్న సరుకులతో పాటు బండ్లను బలవంతంగా దౌర్జన్యంగా లాక్కెళ్లిపోతున్నారని మండిపడ్డారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో పోటీ పడాలని, మొదటి స్థానం సాధించాలని కమిషనర్ నుండి కింది స్థాయి అధికారుల వరకు ఉబలాట పడుతున్నారని అన్నారు. నగరంలో పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటళ్లు, కాలేజీలు, ఫుట్పాత్లను ఇష్టానుసారంగా మున్సిపల్ స్థలాలను ఆక్రమించిన వారి జోలికి వెళ్లకుండా కమిషన్లకు కక్కుర్తిపడిన అధికారులు పెద్దవారికి ఊడిగం చేస్తున్నారని అన్నారు. ఈ అధికారులకు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నగరంలో కాలువలను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించే ధైర్యం అధికారులకు కూటమి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. చిరు వ్యాపారులైతే అడిగే దిక్కు ఉండదని, వీరిపై తమ ప్రతాపం చూపించవచ్చని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీధివర్ధక వ్యాపార చట్టం 2014లో పార్లమెంట్ చేసిన చట్టాన్ని అధికారులు అమలుపరచడం లేదని, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం వీధి వర్తకులు అనగా ఎవరన్నది చాలా స్పష్టంగా పేర్కొనబడిందని తెలిపారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను అలాగే సేవలను అందించేవారు వీధుల్లో, సందుల్లో, రోడ్డు వారుగా, ఫుట్పాత్ల మీద, రోడ్డు పక్కన, పబ్లిక్ పార్కుల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో వీధి వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి రక్షణ కల్పించాలని, వీరికి మున్సిపల్ అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చట్టంలో ఉన్న ఈ చట్టాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. తోపుడు బండ్ల వ్యాపారస్తుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాసు, శ్రీరాములు, నరేంద్ర, చిన్నబాబు, జ్యోతికుమార్, నారాయణస్వామి, తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం నాయకులు సాయి, మురళి, రామానుజుల్ రెడ్డి, దాము, రఘు, మునిరత్నం, వెన్నెల, శోభ, మంజుల, సురేష్, శ్రీనివాసులు, కుమార్, విజయ్ కుమార్, రియాజ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తొలగించేతో తోపుడు బండ్ల వ్యాపారస్తుల బండ్లను, తొలగించేతో తోపుడు బండ్ల వ్యాపారస్తుల బండ్లను, తొలగించేతో తోపుడు బండ్ల వ్యాపారస్తుల బండ్లను. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి వారి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అన్నదాన కేంద్రాన్ని తనిఖీ చేసి భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సందర్శించి తనిఖీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట 5 కోట్ల రూపాయలు ఖర్చు చూపి 2 కోట్ల రూపాయలు తినేసి తూతూ మంత్రంగా పనులు చేపట్టిందన్నారు. ఈసారి శాశ్వత విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భోజనం బాగుందని, మరింత భక్తులకు భోజన వసతి కల్పించే విధంగా తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రోడ్లు వెడల్పు కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం నారా లోకేష్ను శివరాత్రి సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం మహాశివరాత్రికి నారా లోకేష్ రావాలని ఆయనను కోరామని తెలిపారు. టీడీపీ పార్టీ ఇన్ని సీట్లు గెలవడానికి నారా లోకేష్ యువగళమే కారణమని, ఆయన సుదీర్ఘ పాదయాత్రతో పార్టీకి దశ దిశ నిర్దేశించారన్నారు. ప్రతి ఇంచు టెంపుల్ చుట్టూ తిరగడం జరిగింది. శానిటేషన్ కావచ్చు, లోపల స్వామివారి అమ్మవారి దగ్గర పూల అలంకరణ కావచ్చు, అలానే
పోయిన ప్రభుత్వంలో దగ్గర 5 కోట్లు పెట్టి చేశారట. అవన్నీ కూడా మీకు ఇస్తాను. 5 కోట్లు పెట్టి చేసినప్పుడు బ్రహ్మాండంగా చేయొచ్చు. దాంట్లో దగ్గర 2 కోట్ల రూపాయలు తినేసి పాత ప్రభుత్వంలో మిగతా శానిటేషన్ తూతు మంత్రాలు చేసి 76 లక్షలు ఒక రోజుకి పూలు పెట్టి దాంట్లో 20 లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మిగతా డబ్బులు తినేసి ఈ రకంగా ప్రారంభం చేశాం. ఈసారి కొత్త రకంగా ఆలోచించి ఏమైతే మనకు ఫండ్స్ ఇస్తున్నారో దాంతోనే మొత్తం పర్మనెంట్ లైటింగ్స్ దగ్గర అది 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అవుతున్నాయి. లోపలంతా కూడా ఇంటర్నల్ లైటింగ్స్ అంతా మారుస్తున్నాం. ప్రతి పిల్లర్ హైలైట్ చేసేటట్టు ఎక్కడ లేని విధంగా ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఆ స్పెషల్ లైటింగ్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుకొని ప్రతి పిల్లర్ని హైలైట్ చేసేటట్టు దగ్గర 296 పిల్లర్లు లోపల 100 చిల్లర పిల్లర్లు బయట ఉన్నాయి. ఇవన్నిటికి క్లాంప్స్ చేసి నీట్గా ఏ రకంగా పెడతాం, ఎక్కడ డిస్టర్బ్ కాకుండా. పాత గవర్నమెంట్లో ఇష్టపడి వాళ్ళు వీళ్ళు కొట్టేసినారు. ఎక్కడ కూడా ఒక సీలా కూడా పెట్టుకోకుండా నీట్గా క్లాంప్స్ పెట్టేసుకొని దానికి లైట్స్ పెట్టి హైలైట్ చేస్తాం. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ధర్మరాజుల గుడి ఎదురుగా ఉన్న బీసీ వెల్ఫేర్ మహిళా హాస్టల్లో 10వ తరగతి విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా మెడికల్ అసోసియేషన్ మరియు శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వారి సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు 10వ తరగతి ఆల్ ఇన్ వన్ పుస్తకాలు అందించామని, మున్ముందు విద్యార్థులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని అసోసియేషన్ తరపున తెలియజేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి రామగుప్తా, శ్రీకాళహస్తి అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, సెక్రటరీ గోపాల్, అలాగే కమిటీ సభ్యులు అమర, జనార్దన్, మునిరెడ్డి, చక్రపాణి, బద్రి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ కెమిస్టుల సహకారంతో గతంలో లాగానే అనేక సేవా కార్యక్రమాలు చేశారు. 10 రోజుల ముందట సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకి అదేవిధంగా పట్టణంలోని అనేక పేదలకు యాచకులకు దుప్పట్లు పంచున్నాం. దానిలో భాగంగా ఈరోజు వసతి గృహంలో బాలికలకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ ఆ రోజు టీచర్ల సూచనల మేరకు ఈరోజు మేము పంపిణీ చేస్తున్నాము. దీనికి సహకరించిన మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.